హాయ్ అండి. మరో హెల్తీ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ చూపించేస్తాను ఈరోజు. చిన్నప్పుడు నానమ్మ దగ్గరికి కానీ అమ్మమ్మ దగ్గరికి కానీ వెళ్తే మనకి ఖచ్చితంగా దొరికే తాయిలం ఇది మినముద్దలు. నాకైతే చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నాకే అంటే మా భుజదానికి ఇంకా ఇష్టం. చూసారు కదా తింటుంటే మొహం ఎలా వెలిగిపోతుందో అసలు. చిన్నపిల్లలనే కాదండి, పెద్దవాళ్ళైనా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు తినాల్సిన రెసిపీ ఇది. స్పెషల్లీ ఆడవాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు, అందుకే కదా బాగా పెడతారు మినముద్దలు నెయ్యి అన్నీ వేసి నడుములు గట్టి పడతాయని. మెచ్యూర్ అయినప్పుడే కాదు, ప్రెగ్నెన్సీలో పోస్ట్ డెలివరీ తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా తింటే మంచిగా బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యి నడుములు బాగా గట్టి పడతాయండి. చూసారు కదా, పిల్లలు పుట్టాక ఇలా చంకనేసుకొని వంటలు చేసుకోవాలన్నా పనులు చేసుకోవాలన్నా మనకి నడుములు బలంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. పొట్టు మినపప్పే తీసుకోండి, దొరికితే మినుములు తీసుకోండి, మంచిగా రోస్ట్ చేసుకోండి. బాగా అస్సలు మాడకూడదు, కలుపుతూనే ఉండాలి. చక్కగా రోస్ట్ చేసుకోండి. అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందంటే రోస్ట్ చేస్తే, నేనైతే వేపినంతసేపు అదే పనిలో ఉంటాను. పొట్టు మినుములు తీసుకుంటే మంచిగా ఫైబర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మన మెటబాలిజం బాగా ఇంప్రూవ్ అవుతుంది. మంచి ప్రోటీన్ సోర్సు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అసలు పెరిగే పిల్లలకైతే ఎంత మంచిదో, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు చెప్పనే లేవు. అసలు అంత మంచిది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. చూసారు కదా, ఎక్కడ మాడకూడదు. లైట్గా షేడ్ మారి మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. దోరగా వేపుకొని చక్కగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే చక్కగా మరపట్టించేసుకొని ఉంచేసుకోండి. నాకైతే ఈ మినముద్దలు చూస్తే ఎన్ని చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయో చెప్పడానికి ఒకటి రెండు ఎపిసోడ్స్ చాలావేమో అనిపిస్తుంది. ఇదిగో ఇలా బెల్లం కలిపిన తర్వాత ఈ పిండి డబ్బాలో పెట్టేసుకుంటే మినప్పుల్స్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా నాన్నమ్మ అయితే ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటారు. ఇంకేముంది, గోరువెచ్చటి నెయ్యి చక్కగా కలుపుకొని ముద్దలు చుట్టేసుకుంటే రెడీ. నాకైతే ఒక బ్యాడ్ హ్యాబిట్, ఇలా చేసేటప్పుడు టక్మని తినేస్తాను. మీలో ఎంతమంది ఇలాంటివి తయారు చేసేటప్పుడు ఇలా తింటారో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.